బాబు అందరికీ తెలిసేలా నా మనవరాలకు ఓ పేరు పెట్టండి. ఇవ్వండి. ఎయిర్టెల్ అని పెట్టండి, ప్రపంచం మొత్తం రీచ్ అవుతుంది. మంచి తెలుగు పేరు పెట్టు బాబు. అవునా? అయితే ఎయిర్ శాంతి అని పెట్టండి. బాగుంది బాబు. ఎవరికి కనబడకుండా లోపల పెట్టండి. ఫోన్ గుర్తుకే మనం ఓటేద్దాం. ఫోన్ గుర్తుకే మనం ఓటేద్దాం. పిల్లలకి పేరు పెడుతున్నాడు, చేతిలో డబ్బులు పెడుతున్నాడు. ఇలా పేరు పెట్టి ఊర్లో మీ పేరు వినపడకుండా చేసేలా ఉన్నాడు. అవునా? ఒరేయ్, ఇమ్మీడియట్ గా ఒక బిడ్డను తీసుకురండి రా. గురుగారు, దానికి 10 నెలలు టైం పడుతుంది. ఒక అమ్మాయి కూడా కావాల్సి వస్తుంది. సరిపోద్దా? ఇంకా బెడ్ రూమ్ కూడా ఏమన్నా ఇస్తే బానే ఉంటుందండి. ఇలా రారా, నేను ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చాను, నీ చేత వ్యభిచారం చేయించడానికి వచ్చాను. ఎదవా రేయ్, వెళ్ళి తీసుకురారా. ఏమా బెడ్ అయ్యో, ఎందుకయ్యా నా బిడ్డనిమ్మంటున్నావు? పేరు పెట్టడానికమ్మా. ఆడికి ఎప్పుడు పేరు పెట్టేశామయ్యా. డబ్బులు కూడా ఇస్తారమ్మా. అలా అయితే తీసుకెళ్ళి డబ్బులేవి పైకి తీసుకు. గురువా, ఈ బిడ్డకి మీరే పేరు పెట్టాలని వాళ్ళ అమ్మ ఆశపడుతుంది. అలాగా? ఈ బిడ్డ వాళ్ళ అమ్మ ఎక్కడుంది? నువ్వేంటి అమ్మాయి తీసుకొస్తున్నావు? బిడ్డనాడు తీసుకొచ్చాడు. తల్లి ఒంటరిగా ఉందని నేను తీసుకొస్తున్నా. తల్లి బిడ్డలు విడదీయడం పాపం కదరా అబ్బాయి. ఈ వయసులో కూడా మీ నాన్న ఎంత బలంగా ఉన్నాడు చూడరా. అమ్మ నువ్వు వెళ్ళు. నీ మొహం చూస్తుంటేనే నాకు మూడౌట్ అవుతుందిరా. పోరా పో. తండ్రి సంతోషంగా ఉంటే ఓర్చలేని అదవరా నువ్వు. సాయంత్రం అలా అబ్బాయి అమ్మాయి అమ్మా? అబ్బాయి. అయితే పేరగన్ అని పేరు పెడుతున్నారు. చెప్పు పేరు పెడుతున్నావు. ఏమా, షారుఖ్ ఖాన్ అని పేరున్నప్పుడు పేరగన్ అని పేరు ఉండకుండా ఈ పేరు పెట్టి చూడు, వీడు షారుఖ్ ఖాన్ కన్నా పాపులర్ అయిపోతాడు. హోటల్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు బాబు. మీరే మొదటిసారి భోంచేయాలి. సరే అండి, రండి బాబు. ఎంతకంటే ఎక్కువ జనాన్ని పిలిపిస్తాను. ఈ రోజు వాడు తెరిచినట్టే రేపు మీ చేతి కూడా తెరిపిస్తాను గురుగారు. చిన్నబాబు గారు నడక చూడండి. చెప్పు గుర్తుగా మీ ఓటు. చిన్నబాబు గారికి మీ ఓటు. ఇదిగోండి రిమోటా? తెరుచుకోదేట్రా? గురుగారు, అది డమ్మీ. మీరు ఓపెన్ చేయండి. మరుగుదొడ్లు తెరిపిస్తున్నారేట్రా? అవును గురువా, వాడు హోటల్ తెరిస్తే మీ చేత మరుగుదొడ్లు తెరిపించాము. అక్కడ తినమని ఇక్కడికి రావాల్సిందే కదా. ఎలా ఉంది ఐడియా? రే గురుగారు, మరుగుదొడ్ల ఫోటో వెంటనే ఫేస్బుక్ లో అప్లోడ్ చేయరా. గురుగారు ముందే వెళ్ళాలి. గురుగారు, మీరు వెళ్ళొచ్చేయండి. ఏంటి నేను వెళ్ళి రావాలా? అవును గురు, నిన్నాడు హోటల్ ఓపెన్ చేశాడు, మొదట వెళ్ళి కూర్చున్నాడు. ఈ రోజు నువ్వు మరుగుదొడ్లు ఓపెన్ చేసావు, ముందు నువ్వు. అయ్యో, నేను పొద్దున్నే వెళ్ళొచ్చాను రా. గురుగారు, ఎలాగో ఓపెన్ చేశారు కదా, కనీసం పాస్ కానీ వెళ్ళరండి. మీ మొహాలు తగలయ్యా, ఏదో టీ తాగండి అన్నట్టు చెప్తున్నారేట్రా. వస్తే వెళ్తాం కదరా. వెళ్తాం. మీరు కంగారు పడకండి. నేను ఢిల్లీని హెచ్చరిస్తున్నాను. వాళ్ళు ఢిల్లీనే హెచ్చరిస్తే నేను అమెరికా ప్రెసిడెంట్ కే సవాల్ విసురుతున్నాను. మావయ్య, మనం నిలబడింది లోకల్ ఎలక్షన్ లో. దీనికి అమెరికాకి సంబంధం ఏంటి చెప్పు. బేబీ, నువ్వు రాజకీయాలకి కొత్త. రాజకీయాలకు వచ్చిన వాళ్ళు అమెరికా, చైనా, పాకిస్తాన్ వీళ్ళందరినీ తిట్టాలి. అప్పుడే మనకి రాజకీయాలు అనుభవం ఉందనుకుంటారు. అందరికీ ఉంది, కంగారు పడకండి. మందు తాగి బిర్యానీ తిని మనకే ఓటేయాలి. ఏం జనమో ఏంటో, వాడు మనుషులు చూడు ఫుడ్ కోసం ఎలా కొట్టుకుంటున్నారు. తిండి కోసం కొట్టుకు వచ్చేది వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు మా, మన పార్టీ వాళ్ళే. అయ్యయ్యో, 25 సంవత్సరాలుగా కాపాడుకొస్తున్న పార్టీ జెండా మెళ్ళేసుకుని మరీ తింటున్నారే. మీ నాన్న చూడు ఎంత చండాలంగా డాన్స్ వేస్తున్నాడు. అయ్యో గురువా, డాన్స్ అది మన గుర్తు. అవమానించద్దు గురువా.